శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామంటున్నారు పోలీసులు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. బోయిగూడ కమాన్, మంగళహట్ పోలీస్ స్టేషన్, ధూల్పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమెరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, గౌలీగూడ కమాన్, రామ్ మందిర్ కమాన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్ రోడ్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా కొనసాగనుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు యాత్ర జరగనుంది. దీంతో ప్రధాన జంక్షన్లు బేగం బజార్ ఛత్రి, ఎస్ఏ బజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, సిబిఎస్ జంక్షన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్, జీపీఓ అబిట్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. శోభాయాత్రకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్తో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జాయింట్ కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రకు 20,000 మంది విధుల్లో ఉంటారన్నారు పోలీసులు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామంటున్నారు పోలీసులు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగళహాట్ పోలీస్ స్టేషన్, ధూల్పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమెరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, గౌలీగూడ కమాన్, రామ్ మందిర్ కమాన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్ రోడ్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా కొనసాగనుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు యాత్ర జరగనుంది. దీంతో ప్రధాన జంక్షన్లు బేగం బజార్ ఛత్రి, ఎస్ఏ బజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, శివాజీ బ్రిడ్జ్ జంక్షన్, సిబిఎస్ జంక్షన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్, జీపీఓ అబిట్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. శోభాయాత్రకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్తో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జాయింట్ కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్రకు 20,000 మంది విధుల్లో ఉంటారన్నారు పోలీసులు. ఇక సిటీలోని శ్రీరామనవమి శోభాయాత్రపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. శ్రీరాముని శోభాయాత్ర అయితే కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్ నుంచి అయితే ప్రారంభమైంది. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై మంగళహాట్ మార్గంలో అయితే కొనసాగుతుందని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. భక్తుల యొక్క కోలాహలంలో, భక్తుల యొక్క ఆటపాటలతోటి ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో దాదాపు అంటే ఈ భక్తులతో కలిసి భక్తుల యొక్క యోగక్షేమాల కోసం చెప్పేసి, అదేవిధంగా భక్తుల యొక్క భద్రత కోసం అని చెప్పేసి దాదాపు 20,000 మందిగా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విధుల్లో పాల్గొంటున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పూర్తి భద్రత నడుమ అయితే ఈ శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పాలి. శ్రీరాముని యొక్క ఈ శోభాయాత్ర దాదాపు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో కొనసాగనుంది. అయితే ఇక్కడ నుంచి మొదలుకొని సీతారాం బాగ్ నుంచి మొదలుకొని మంగళహాట్, ధూల్పేట్, పురాణపూల్, జుమెరాత్ బజార్, బేగం బజార్ ఈ ఏరియాలు మొత్తం కూడా ఈ శ్రీరాముని శోభయాత్ర అయితే కొనసాగనుంది. శ్రీరామునికి సంబంధించి శోభయాత్ర కొనసాగుతూనే అదేవిధంగా భక్తుల యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. అదేవిధంగా భక్తుల కోలాహలంలో ఆటపాటలతో అయితే ఈ యొక్క శోభయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో మీరు భక్తులు చూడొచ్చు, చాలా మంది కూడా ఈ శోభయాత్రలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది శోభయాత్ర? శోభాయాత్ర మంచిగా నడుస్తున్నది. ఈ శోభాయాత్ర మేము 1 o'clock చాలు చేసినాం. 1 o'clock చాలు అయింది. దానికోసం ఈ శోభాయాత్ర సీతారాం బాగ్ మందిర్ నుంచి సుల్తాన్ బజార్కు పోతున్నది. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది కార్యకర్తలు భక్తగాన్ని పార్టిసిపేట్ చేస్తారు. దానికోసం వాళ్ళకు మేము ధన్యవాదిస్తారు. ఎందుకంటే ఈ శోభాయాత్రకు మన హిందూ ధర్మంకు శ్రీరామనవమి శోభాయాత్ర చాలా ఇంపార్టెంట్ శోభాయాత్ర. మనకు కూడా మన ఏమున్నాయి ఏమి చూపించాలి. ఎందుకంటే ఈ శోభాయాత్రతో సనాతన ధర్మం ఎక్కువ అవుతుంది. సనాతన ధర్మకు చూడు, ఈ శోభాయాత్రలో 24 years తక్కువ కూడా దీంట్లో భాగ చేస్తున్నారు. యూత్ కూడా భాగ చేస్తున్నారు. దానికోసం యూత్లో సనాతన ధర్మకు ఎట్లా తీసుకుపోవాలి అది ఉన్నాయి. సార్ ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ శోభయాత్ర ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఎప్పటి వరకు వెళ్ళే అవకాశం? ఇది 1 o'clock స్టార్ట్ అయింది. మేము సుల్తాన్ బజార్కు పోతే అప్పుడు దాకా 7 o'clock అవుతుంది. 7 o'clock అవుతుంది.
అక్కడ శోభాయాత్ర మా సంత మహాత్మా అడ్రస్ చేస్తారు, దాని తర్వాత పూర్తి చేస్తారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీసుల బందోబస్తు కావచ్చు, మీ యొక్క భక్తులకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బంధువులు చాలా మంచిగా ఉన్నాయి. ఈ సర్కారు కూడా బందోబస్తు చేస్తున్నాం, జిహెచ్ఎంసీ కూడా చేస్తున్నాం. అట్లా మంచిగా ఇంత ఖరాబ్ లేదు, మనం చేస్తున్నాం. చెప్తున్నాం కదా, విజువల్స్ లో చూడొచ్చు భక్తుల యొక్క కోలాహలంలో జై శ్రీరామ్ అంటూ కూడా ఈ శ్రీరామునికి సంబంధించి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. సో ఇది ఈ మొత్తం కూడా ఈ శోభయాత్రకు సంబంధించి కూడా సుల్తాన్ బజార్ వెళ్ళేసరికి దాదాపు ఇక్కడ నుంచి అంటే సీతారాం బాగ్ నుంచి అదేవిధంగా సుల్తాన్ బజార్ వరకు వెళ్ళే వరకు కూడా 7 గంటలకి పూర్తి అవకాశం ఉందని చెప్పేసి కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు. సూర్య.